సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల పర్సెంట్లు ఏం మార్పు వచ్చిందో వాతావరణంలో కానీ పడ్డకాన్ని 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లు కుంభవృష్టి పడింది. క్లౌడ్ బస్ట్ అయిపోయి ఊహించలేనంత నీరు వచ్చి మొత్తం గ్రామాలే ఇలా మునిగిపోయే పరిస్థితి. వేల ఎకరాల పంట పొలాలు కోతపోయి లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయేటువంటి దారుణమైన పరిస్థితి. రైతాంగం అంతా కూడా ఇలా అరచేతిలో ప్రాణం పెట్టుకుని బతికే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి దీని మీద పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఎక్కడెక్కడైతే కొట్టుకపోయినటువంటి పంటలని ఆ రైతాంగానికి ఆదుకోవాలి. ఎక్కడెక్కడైతే వాగుల పక్కపుంటి ఊహించని జాగాల వరదలు వచ్చి భూములు పూర్తయినాయో ఆ వేల ఎకరాల భూములు మళ్ళీ పంటలు పండించుకోవడానికి రెస్టోర్ చేయాల్సిన అక్కడ ఉన్నది. ఎక్కడెక్కడైతే మొత్తం ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి కట్టుబట్టలతో బయటకు వచ్చిందో వాళ్ళందరూ కూడా తక్షణంగా ఆదుకొని వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ అంతేకాకుండా ఇవాళ హైడ్రా లాంటి సంస్థలు పెట్టి ఇట్లాంటి సందర్భాల్లో ఏదైతే ఆదుకుంటామని చెప్పి మాట్లాడుతుందో మొత్తం సిస్టమ్ని అంతా కూడా ఎంగేజ్ చేసి ప్రజలకు ఒక భరోసాని ప్రజలకు ఒక భద్రతని ఇవ్వాల్సిన లెక్కలు ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి కూడా మా కార్యకర్తలకు మా నాయకులకు ఎక్కడ వరద ముంపుల్లో గురై ఇవాళ ఇబ్బంది పడుతున్న ప్రజానికాన్ని ఆదుకునే పిలుపుకొని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఈ విపత్కర పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళు మానవతా దృక్పథంతో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.